ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా హస్బెండ్ మిత్ర అని చెప్పాలనుకుంటే ఆపుతావా? ఇప్పుడు తన పక్కనే కూర్చున్నాను. ఏం చేస్తావు? 5 నిమిషాల్లో నీ బండారం బయటపడుతుంది. ఆ మాత్రానికి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావెందుకు? టెన్షన్ అవ్వకు మనిషా, కాసేపట్లో అంతా బయటపడుతుంది. అంత లేదు. అది చూద్దాం. అయ్యో, ఏంటిది? ఉన్నట్టుండి దండ తెగిపోయింది. టాబ్లెట్ ఇక్కడ పడుందేంటి? అంటే ఆయన పొద్దున్న టాబ్లెట్ వేసుకోలేదా? ఏం చేస్తున్నావు జాను? ఈ టాబ్లెట్ ఏంటండి? మన టాబ్లెటే. కింద పడుందేంటి? పొద్దున మీరు వేసుకోలేదా? వేసుకున్నాను జాను, నువ్వు వేసుకోలేదా? మీ కళ్ళ ముందే కదండి వేసుకున్నాను. జాను, నేను వేసుకున్నాను. కావాలంటే నువ్వే చూడు. చూడు. ఇదేంటి? పొద్దున్న మీరొకటి నేనొకటి వేసుకున్నాము. మూడోది ఎవరు వేసుకున్నారు? అంటే జాను, పొద్దున ఒక టాబ్లెట్ తీస్తుంటే ఒకటి కింద పడిపోయింది. అది ఇది. నేను ఇంకోటి తీసి వేసుకున్నాను, అండ్ ఇంకోటి నువ్వు వేసుకున్నావు. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా. టాబ్లెట్స్ త్వరగా అయిపోవాలని పడేయకండి. కోర్సు కంప్లీట్ అవ్వాలి. నేను పడేయలేదు జాను, అదే పడిపోయింది. నిజం. వివేక్, ఏంటి మా గుళ్ళో పూజ బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. రిపోర్ట్స్ మీ దగ్గరున్నాయేంటత్తయ్యా? నా దగ్గర లేవు, అక్కడ పడుంటే తీసుకొచ్చాను. జాగ్రత్తగా పెట్టుకోండి. రూమ్ లో పెట్టిన రిపోర్ట్స్ అక్కడికి ఎలా వెళ్ళాయి? నాకెలా తెలుసు జాను? ఎవరు తీసుకెళ్ళుంటారు? అయినా మన రిపోర్ట్స్ తోటి ఎవరికేం పని? నాకెలా తెలుస్తుంది? రిపోర్ట్స్ దొరికాయి కదా, నువ్వేం టెన్షన్ పడకు. నాకంతా అయోమయంగా ఉందండి. ఎక్కువగా ఆలోచించకు జాను, ఏం జరగలేదు కదా, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ఓకే, మీరు కూర్చోండి మిత్ర, నేను వెళ్ళొస్తాను. అదేంటి మనీషా, మేము నీతో వస్తాం. డాక్టర్ ఏ ప్రికాషన్స్ చెప్తారో మాకు కూడా తెలియాలి కదా మనీషా. పద పద. మీలో ప్రెగ్నెంట్ ఎవరు? తనే డాక్టర్. ఇలా కూర్చోండి.
కన్సీవ్ అయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న ఎలా? సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నారా? లేదు, తను కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారా? లేదు డాక్టర్, నిన్న ఒక డాక్టర్ ఇంటికొచ్చి కన్ఫర్మ్ చేశారు. చెయ్యివ్వమ్మా. మీరు కన్సీవ్ అయ్యారని కన్ఫర్మ్ చేసిన డాక్టర్ ఎవరు? మిమ్మల్ని చెప్పండి. డాక్టర్ రమాదేవి గారు, తన ఫ్యామిలీ డాక్టర్. కొన్ని టెస్టులు చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే. మీరు కూడా వెళ్ళండి. పర్వాలేదు డాక్టర్, నేనుంటాను. ప్లీజ్, ఇది ఫార్మాలిటీ. మీరు రండి. చాలా థ్యాంక్స్ లక్ష్మి. దేనికండి? ఈ టైంలో నాకు సపోర్ట్గా ఉన్నందుకు. నేను తప్పు చేశానని తెలుసు. ఆ తప్పు వల్ల మనీషా ప్రెగ్నెంట్ అయిందని తెలుసు. అయినా నువ్వు నా పక్కనే ఉన్నావు. మీరు తప్పు చేశారో లేదో కాసేపట్లో తెలుస్తుంది. పడుకో అమ్మా. మీకే చెప్పేది పడుకోండి. మీకే చెప్పేది పడుకోండి. నేను ప్రెగ్నెంట్ కాదు. తెలుసు. కన్ఫర్మ్ చేసుకుందామని. అవసరం లేదు. మరి మీ వాళ్ళతో విషయం చెప్పనా? చెప్పకూడదు. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి పెద్ద గొడవ చేసేవాళ్ళు. అలాగే నాకు మన ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు తప్పు చేయలేదని, ఒంటరి వారు కాదని ఆ రకంగా చెప్తానండి. ఎందుకు చెప్పకూడదు? మీ హస్బెండ్ ఎక్కడా? నాకింకా పెళ్లి కాలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.